హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు రివెంజ్ పాలిటిక్స్, రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లా అమలవుతుందో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పటికే కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టిన సంగతి తెలిసిందే. మొన్న కురిసిన వర్షాలకు ఒక ఊరికి సంబంధించిన సామాజిక దృక్పథంతో, సామాజిక బాధ్యతతో ఒక చిన్న వీడియో తీసి వర్షం పడితే రోడ్లు ఎట్లా తయారైనాయో అని చెప్పి ఒక చిన్న పోస్ట్ పెట్టి అక్కడ ఏవి కూడా అబ్యూజ్ చేసింది లేదు, ఎవరిని టార్గెట్ కూడా చేసింది లేదు. అయినా సరే జైల్లో కూర్చోబెట్టి బట్టలు తీసి మహిళా కానిస్టేబుల్ ముందర ఎంతలా అవమానించారో ఒకసారి చూడండి. పులిసాగర్ అనే వ్యక్తి రాజమండ్రిలో ఒక బస్టాండ్ దగ్గర వీడియో తీసి ఇగో ఇట్లా పోస్ట్ చేసిండు అనమాట. నెల రోజుల ప్రక్షాళన అంటే ఇదేనా? స్వతంత్ర హాస్పిటల్ రోడ్డు కృష్ణానగర్లో మొత్తం నీళ్లు ఉన్నాయని చెప్పి పెట్టిన పాపానికి అతన్ని ఇట్లా బట్టలు తీసి ఇట్లా పెట్టిరు అనమాట. ఇగో ఇట్లా బట్టలు తీసి టోటల్గా ఏం కిరాతకం ఇది. పైగా అతను దళితుడు, మంచి చదువులు చదువుకున్న పిహెచ్డి దాకా చదువుకున్న వ్యక్తి. దళితులు అంటే ఇంత చిన్న చూప. రాజమహేంద్రవరం లో కాలనీ సమస్యలపై పోస్టు పెట్టిన దళిత యువకుడు సాగర్పై అమానుషం. పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా నిలబెట్టి తీవ్ర దుర్భాషలు, బెదిరింపులు. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారా నా కొడక అంటూ రెచ్చిపోయిన సిఐ. పందిలా ఉన్నావు, నేను కోసి రైలు పట్టాలపై పడేస్తే దిక్కెవరు? నీ గొంతు కోసి గోదావరిలో పడేస్తే శవం కూడా దొరకదని బెదిరింపులు. ఇంత అవమానం జరిగాక బతకాలని లేదని వాపోయిన బాధితుడు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుపై మండిపడ్డ వైసీపీ నేతలు మార్గాని భరత్, సుధాకర్ బాబు, కొమ్మూరి కనకారావు. సో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. గతంలోని ఇది ఆ వీడియో. మేము ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో పెట్టి ఇట్లా కుల్లబొడుస్తూ ఉన్నారు అనమాట. పోలీసులు కంప్లీట్గా కూటమి సర్కార్కు తొత్తురికం చేస్తున్న సంగతి ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఇది ఇంకా ఎవిడెన్స్, విత్ ఎవిడెన్స్తో దొరికిన వీడియో అనమాట. గతంలోని ఈ పార్టీ వర్షం పడితే సో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జైళ్లలో నూపుతే ఇక ఎట్లా? పోనీ మీ పాలన ఏమైనా సకదానంగా ఉందా? సూపర్ 6 హామీలు అమలు చేసిరా? రోడ్ల మీద ఇప్పటికీ వరిధాన్యం లిఫ్ట్ చేసే వ్యవస్థనే లేదు. అడుగున నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో ఆయన గ్రామాలు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటే అడుగున నిరసనలు. మా గోడు వినేది ఎవడని చెప్పి సాక్షాత్తు మంత్రినే నిలదీస్తున్న సీన్స్, వీడియోస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నా కూడా మన కళ్ళకు కనపడవు. అసలు మీరు ఇచ్చిన హామీలేంది, చేస్తున్న పనులేంది? ఎంతసేపు అంటే కార్పొరేట్లను వాళ్ళని వీళ్ళని బెదిరించి మీ వాటాలు లాక్కోవడం, సిండికేట్లతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇదా? బెల్ట్ షాపులు పెడితే బెండు తీస్తామని చెప్పి హామీ ఇచ్చింది మీరేగా. ఇట్లాంటి వాటిని నిలదీస్తే కేసులు పెట్టి ఇట్లా బట్టలు తీసి అసలు దళితులను రక్షిస్తామని చెప్పి గతంలో పొంగనాలు కొట్టిరు కదా. ఇట్లా ఇంత అంటే పై చదువులు చదువుకున్న వ్యక్తిని ఇట్లా ఎట్లా చేస్తారు? చట్టాలు చదువుకున్న వ్యక్తులను. సో ఈ పోలీసు వాళ్ళను ఏం చేస్తారు, వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు పెడతారు అన్నది వేచి చూద్దాం. వైసీపీ ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళనే టార్గెట్ చేసుకొని చేస్తున్న నేపథ్యంలో లీగల్ సపోర్టు, కోర్టులలో ప్రైవేట్ పిటిషన్స్ మూవ్ చేస్తే తప్ప ఈ ఆగడాలు, అరాచకాలు ఆగేటట్టు లేవు. రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా, మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇక ఇట్లాంటి శిక్షలు వేసే దిశగా నడిపిస్తూ ఉంటే ఎవరు మరి మాట్లాడేది? సో మరి ఇంత నిరంకుశత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ఇంత నిరంకుశత్వం పనికిరాదు. రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి ప్రమాణం చేసిన వాళ్ళు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఈ రివెంజ్ పాలిటిక్స్ను ఇవన్నీ కొంచెం మానుకొని అభివృద్ధి మీద, ఎందుకంటే మీకు అంతులేని అపరిమితమైన అధికారం ఇచ్చిన నేపథ్యంలో ప్రజలకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇది కాకూడదు. దయచేసి ఆ కోణంలో మీరు కొంచెం మీ పాలనను సవరించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.